మీరు అనుకున్నటువంటి నక్కతోక గడ్డి ఈవెన్ మీరు నమ్మరు, ఈవెన్ మోకాళ్ళెత్తు వరకు పెరిగినప్పటికి కూడా 100% నిర్మూలించేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి బెస్ట్ ప్రోడక్ట్. రైతులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి గడ్డి జాతి మొక్క ఏదైనా ఉందంటే లెప్టోక్లోవా గడ్డి జాతి. దీన్ని మనం ఏంటంటే నక్కతోక గడ్డి అని, చీపురు పుల్ల గడ్డి అని, చామ గడ్డి అని రకరకాలుగా పిలవడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే గడ్డి జాతి మొక్క పొలాన్ని దాటి విపరీతంగా పెరగడం జరుగుతుందండి. దాని యొక్క కొమ్మలు పైకి చూసినట్లయితే చీపురు పుల్లలాగా సన్నగా ఉండడం జరుగుతుంది. ఇవి నక్క తోకను పోలి ఉంటుంది కాబట్టి చాలామంది ప్రాంతీయాలను బట్టి నిజామాబాద్లో దీన్ని కొంచెం మంది నక్క తోక గడ్డి అని కూడా పిలవడం జరుగుతుంది. సో కొందరు చీపురు పుల్ల గడ్డి, చామ గడ్డి అని ప్రాంతాన్ని బట్టి రకరకాల పిలుచుకున్నప్పటికీ లెప్టోక్లోవా జాతికి చెందినటువంటి గడ్డి జాతి. సో దీనికి రెసిస్టెన్స్ వచ్చిన వెరైటీ ఏదైనా ఉందంటే ఇదని చెప్పొచ్చండి. చాలామంది నార్మల్గా బిస్బెక్ సోడియం కొడితేనే పోవాల్సినటువంటి గడ్డి జాతి. సో అయినా ఎంతోమంది రైతులు నాకు కాల్ చేస్తారంటే చాలామంది దీని మీద కాంప్లెక్స్ అసలు ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదని చాలామంది రైతులు ఈ గడ్డి జాతి గురించి ఫోన్లు అనేది చేయడం జరిగిందండి. సో దీని నిర్మూలనకు 100% పనిచేస్తున్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు మార్కెట్లో ఉండడం జరిగింది. అదే కాంబినేషన్లో అది ఫ్లోర్ఫారాక్సిఫెన్, బెంజాయిల్ ప్లస్ హెలోపాప్ ప్యూటీ కాంబినేషన్లో వచ్చినటువంటి మందు. బ్రాండింగ్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కలుపు జాతి కాబట్టి ఇది మార్కెట్లో నోవెలాక్ట్ అని చెప్పేసి కోటెవలో అందుబాటులో ఉంటుంది. ఇది కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇలాంటి మొండి జాతికి సంబంధించినటువంటి కలుపును నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 100% రైతులకు ఉపయోగపడేది కాబట్టి ప్రత్యేకించి బ్రాండ్ని మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. అదే నోవెలాక్ కోటెవ కంపెనీకి సంబంధించింది. ఇది ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీ వరిలో ఉండేటువంటి నక్కతోక గడ్డిని పూర్తిగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. మరొక గడ్డి జాతితో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మన పేజ్ని ఫాలో కాకపోతే 100% ఫాలో అవ్వండి. మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.